పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి. సింగిల్ సాలే కదా, మళ్ళీ వచ్చి మూసుకున్నాయి కదా. సింగిల్ సాలే మూసుకున్నాయి, మూసుకోలేదా? మళ్ళీ ఏంటి డబ్బులు పెట్టి విత్తనాలు ఖర్చులు పెట్టి ఇవన్నీ ఎందుకు మనకి? మేము ఎప్పుడైనా చెప్తున్నట్టు ఎవరు వినలే. ఏమైనా మహానుభావుడు ధైర్యం చేసి చూపించాడు జనాల కన్నా. ఇప్పుడు వీడు ఏమనుకుంటున్నట్టు సింగిల్ పెడితే వచ్చి మూసుకోవద్దని అనుకుంటున్నారు. ఇప్పుడు ఇది కొద్దిగా మిగిలిన సైన్లు చూస్తే ఈ సైన్ కొద్దిగా పడిపోగానే ఉంది. పడలేదు, సింగిల్ పెట్టుకుంటే పడవు, కిందకి గట్టిగా కొట్టుకుంటది. కిందకి కాడ లావు ఉంటాయి కదా, ఛాన్స్ లేకుండా ఉంటాయి. వీడేమో దగ్గర పెట్టి అదేమో ఏరు పోసుకోదు, సన్నగా ఉంటాయి, పడిపోతుంది. అంత గాలి వెళ్తే నేను అనుకున్నా మొత్తం పండుకొని ఉంటున్నాను. ఎక్కడ అవి పడుకుంటది. ఇప్పుడు వీడి సైన్ చూసి వస్తున్నావు కదా, పడుకుంటున్నది. మొన్న వర్షం గాలప్పుడు మనం తడి పెట్టి బలం ఎత్తి తడి మీద అంత వాన పడ్డ చెట్టు వరకు అయినా కానీ పడలే. నేను ఏమన్నా ఒకటి తిన్న తిండిని ఇద్దరు తిండినంటే ఎవడు పని చేసింది కుదరదు, ఇద్దరికి సరిపోదు, సింగిల్ పెట్టుకోండి అని మంచి పని చేశాడు. 4 ఇది 2 పెట్టుకున్నాడు, సూపర్ ఉంటాయి. కానీ మంచి వెరైటీ చూసి పెట్టుకోవాలి. కానీ వెనకాల వేసినా కూడా ఇలా దిగుబడి బాగా వచ్చింది. ఏమో నిన్ను చూసిన ఏదో జనాలు బాగా పడితే నీ పుణ్యమైనా దొరుకుతాయి కదా. నువ్వు సింగిల్ పెట్టి వాళ్ళకి మార్పు చేయాలని, రైతుల్ని మార్చాలనే పట్టుకోవాలి. మీ కాన్ఫిడెన్స్ అంతా. ఎన్ని గొప్పలు డబ్బులు ఉండదు, ఎన్ని గొప్పలు పగలవు రావు. కింద నుంచి మొత్తం పిడకలు పెట్టుకుని మొత్తం వచ్చి మొత్తం కప్పుకుంటాయి, పైన కాస్తాయి. ఇది అంత కాదు, ఇది కింద నుంచి కాసుకునే పోతాయి. ఈ పిడకలు ఎక్కువ కదా. అవునవును. వీళ్ళని చూసారా? చూసాను సార్. అదే సార్ బాగుంది. మళ్ళీ పెడతాను సార్, నేను కూడా 2 ఎకరాలు పెడతా. నీ ఇష్టం సార్. బాగుందా లేదా? కాదు, బాగుండేది కాదు. ఒకరు కూడా ఒక 1 ఎకరా పెట్టి చూసుకోండి, మిగిలిన మామూలుగా మీరు పెట్టినట్టు పెట్టుకోండి. దాన్ని ఏం తేడాలు ఉన్నాయి చూసుకుని తెలిసింది. ఏదైనా ఎవరైనా నేర్చుకునే రాలేదు కదా, ఇక్కడ వచ్చినే నేర్చుకోవాలి. ఈ రెండు శాంపిల్ బాగా దీనికంటే బాగా రేటు కూడా కాయ సైజు కూడా
ఫస్ట్ 2 కోతల కాయ కూడా అదే వచ్చింది పొడుగు. ఇప్పుడు తగ్గుతుంది, చివరికి వచ్చింది 29,000 క్వింటాల్ ఉంది మార్కెట్. మామూలుగా టైపే మార్కెట్ లో కదా, మనం ఇక్కడ అమ్మేసాం చేను దగ్గర. చేను బలమైన చేను అయితే ఇంకా దృఢంగా ఇంకా బాగుంది. ఆ చేను గుణం తెలుసుకోవడానికి టైం పట్టింది. అది దాని గుణం మనకు అర్థమయ్యేది టైం అయిపోయింది. ట్రైద్దని నేను అనుకోలే, ఛానల్ నేను లోపల నేను కూడా ఫీల్ అయ్యా. చాలు పెట్టాం, చేను కొత్త, ఇది ఎప్పుడు పెరిగింది ఎప్పుడు పెరిగింది అనుకున్నా. అది ఇన్ని వర్షాల్లో పట్టుకుని ఇంత పెరిగినాయి ఏంటంటే కొద్దిగా అడప వర్షాలు పడితే మాత్రం బాగానే ఉంటాయి. కానీ ఏం లేదండి, ఒకటి క్వాలిటీ అదే మెయింటైన్ చేయండి, అదొకటి మాకు కావాల్సింది. అదే ఆ దాళ మాత్రం తగ్గం, ఇంకా పెచ్చనే పెంచుతాం. ఇప్పుడు ఆయన మటలు పుట్టిన ఆయన వెళ్తే చేస్తాం కానీ క్వాలిటీ మాత్రం తగ్గించి ముచ్చట్లే లేవు. క్వాలిటీ తగ్గించింటే ఎవడు కొనుక్కోడు, ఒక సంవత్సరం కొత్తడం అయిపోతాయి. మందుల వల్ల క్వాలిటీ కూడా కాయలు బాగుంటున్నాయి. తాలుకాయ కూడా లేదు, తాలుకాయ 15 రోజుల్లో ఒకసారి వినోదం ఆడుకున్నారంటే తాలుకాయ ఉండవు, చాలా వరకు తగ్గిపోతాయి. తాలుకాయ ఒకటి లేదు, క్వాలిటీ కూడా బాగుంది. పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి.